అసలు విద్యుత్ ఛార్జీలకు మాకేం సంబంధం లేదు, మేమేం నిర్ణయాలు లేవు, మా తప్పేం లేదు అన్నట్టుగా ఇవాళ మీరు అదా పోరుబాటు పట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారం లేకపోతే మరొకటి అని. అంటే అధికారం ఉన్నప్పుడేమో పిఆర్సీ మర్చిపోయిన రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలు ఇవాళ అమలవుతున్నాయి. కానీ నిర్ణయాలతో మాకు సంబంధం లేదు, అమలు చేయటమే మేము ప్రశ్నిస్తామంటే అట్లా. ముందుగా మీకు బిగ్ టీవీ ప్రేక్షకుడికి, డిబేట్లో నాతో ఉన్నటువంటి సోదరుడు మాణిక్యరావు గారికి, అదేవిధంగా వేణుగోపాల్ గారికి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు జాయిన్ అవుతూ ఉన్నారు, జాయిన్ అయితే పర్లేదు. మీ అందరికీ గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసన ఎందుకు ప్రదర్శించింది, ఇదే కదా మీ ప్రధానమైన అంశం. ఎగ్జాక్ట్లీ. అంటే నిరసనలు చేయకూడదు డెమోక్రసీలో, చేయడానికి కారణం ఉండాలి కదా, సరైన సహేతుకమైన కారణం అని. నిరసన ఎవరు చేయొద్దు అంటారు? అంటే అది సైంటిఫిక్ రీజనే చెప్తున్నాను నేను ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ది వ్యాలిడ్ అండ్ సైంటిఫిక్ రీజన్ వై వీఆర్ ఇన్ ప్రొటెస్ట్, ఎందుకు మేము ఇన్ ప్రొటెస్ట్లో ఉన్నాం అనేది. ఎస్, నో డౌట్ కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయంటే దానికి సింబాలిక్గా జనరల్గా ఎవరిని చూపిస్తారంటే, ఇలాంటివన్నీ కూడా బషీర్బాగ్ ఘటన దగ్గర నుంచి కానీ, రైతులకు ఉచిత కరెంటు కానీ, పేదలకి 200 యూనిట్లు ఇచ్చి వాటిని తీసేయటం కానీ, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా కరెంటు ఛార్జీలు పెంచేసి రెగ్యులేటర్ కమిషన్ కూడా లెక్క చేయకుండా డిస్కమ్లు ఏది చెప్తే అది చేయడానికి ప్రయత్నం చేసే, ఇవన్నీ కూడా ఎవరు గుర్తిస్తాయంటే జనరల్గా చూసినప్పుడు ఎవరినైనా ఏలు పెట్టి అడిగితే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారినే చూపిస్తారు. ఆయన కూటమి ఈరోజు అధికారంలో ఉన్నది. సో ఒకవేళ మేము గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా పెంచారు, వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా వాళ్ళు కూడా పెంచారు, ఇప్పుడు వీళ్ళు కూడా పెంచారంటే, ఒకవేళ మేము పెంచాం కాబట్టి మేము ఓడిపోయాం, అది ప్రజలు మాకు చేసిన శిక్ష అనుకున్నాం. మీరు తెలివైనడు కదా, కూటమి అనేది చేసిన ప్రామిసెస్ ఏంటి? అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచబడవు, పెంచబడకపోగా క్వాలిటీ కరెంటు మీకు సప్లై చేస్తాం, ఇదే కదా ఎలక్షన్ ప్రామిస్. ఇప్పుడు నేను వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా, పెద్దవారు, సీనియర్ నాయకులు, దీని మీద మొత్తం అవగాహన ఉన్నటువంటి నాయకులు కాబట్టి ఆయన కూడా అడుగుతూ ఉన్నాను, ఎలక్షన్ టైంలో మీరు అసలు ఎలక్ట్రిసిటీ ఛార్జెసే పెంచబడవు అని మీరు చెప్పినప్పుడు రెగ్యులేటరీ కమిషన్ ఎందుకుందో తెలియదా? డిస్కమ్లు ఎందుకుంటాయో తెలియదా? పవర్ అనేది మన దగ్గర సఫిషియెంట్గా లేనప్పుడు మనం ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తామో, పర్చేజ్ చేసేటప్పుడు ఏ పవర్ ఎక్కడ ప్రొడక్షన్లో ఉంది, ఆ ప్రొడక్షన్ నుంచి వచ్చేటప్పుడు అది హైడ్రో పవరా, లేకపోతే సోలారా, లేకపోతే ఇంకొకటా, ఇవన్నీ కూడా మనకు కానీ లేదా ఆఫీసర్స్ కానీ తెలియకుండా ఉండవు కదా. మీరందరూ కూటమిగా వచ్చి మేము ఎట్టి పరిస్థితుల్లో పవర్ ఛార్జీలు పెంచము అని చెప్పి ఈరోజు ఎందుకు పెంచారు? మీరేమంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి చేశాం, గత ప్రభుత్వాలు చేసింది కాబట్టి చేశాం. కానీ ఇంత పచ్చి అబద్ధాన్ని నిస్సిగ్గుగా ప్రజల్లో ఎలక్షన్ టైంలో చెప్పి ఈరోజు మమ్మల్ని మీరు ఎలా ఏలెత్తి చూపిస్తారు? అంటే ఇప్పుడు జూపిడి గారు ఇక్కడ 2 అంశాలు, ఒకటి నా డౌట్స్ క్లారిఫై కోసం, ఒకటి ఛార్జీలు పెంచడం, 2 అడ్జస్ట్మెంటు ఛార్జీలు. ఆల్రెడీ రెగ్యులేటర్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయటం, రెండింటికి ఏమైనా వేరియేషన్ ఉందా? నేను వేణుగోపాలరావు గారిని కూడా అడుగుతా, అట్లా చూడాలా, దీన్ని పొలిటికల్గా చూడాలా, అట్లా చూస్తే ఏంటి అనే దాని మీద అడుగుతున్నా డౌట్. ఇక్కడ నేను ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్. నంబర్ 1, సో రెగ్యులేటరీ కమిషన్ అనేది మనం తయారు చేసుకున్నట్టు ఒక కమిషన్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఓన్లీ. డిస్కమ్స్ ఇవన్నీ కూడా మీకు నీకు డిస్ట్రిబ్యూషన్లో వచ్చేటువంటి ఆర్గనైజేషన్స్. ఈ డిస్ట్రిబ్యూషన్లో వచ్చే ఆర్గనైజేషన్స్కి ఎవరు సప్లై చేస్తారు? ఈ మనం గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుతోటి కొనుక్కొని మనం సప్లై చేసుకుంటూ ఒక ఏజెన్సీని పెట్టుకున్నాం, దట్ ఈస్ కాల్డ్ డిస్కమ్, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఇక్కడ రెగ్యులేటరీ కమిషన్ ఎక్కడి నుంచి ఊడిపడినట్టు, దానికి అసలు ప్రభుత్వానికి సంబంధం లేనట్టు, లేకపోతే డిస్కమ్లకి ఒకవేళ లాసులుంటే అది రెగ్యులేటరీ కమిషన్ తీరుస్తుందా? నో, రెగ్యులేటరీ కమిషన్ ఈజ్ ఏ మీడియేటర్, పార్టిసిపెంట్, మీడియేట్ చేస్తుంటుంది. దీన్ని ఎలా గవర్నమెంట్కి చెప్పాలి, వీళ్ళు చెప్పిన ప్రపోజల్స్ని ఎలా మనం రియాలిటీలోకి తీసుకోవాలి, అదే కదా డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది రెగ్యులేటరీ కమిషన్.
దానికన్నా ఎక్కువ ఏమైనా ఉంటాయా? మీరు ఇక్కడేదో రెగ్యులేటరీ కమిటీ ఎక్కడి నుంచి ఊడిపడ్డట్టు అది ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా మీరు ఊహించుకొని చెప్తే ఐఎమ్ సారీ బీయింగ్ ఎ మెకానికల్ ఇంజనీర్ అండ్ ఇంటూ గవర్నమెంట్ ఆర్ ఇంటూ ఐ మీన్ అపోజిషన్ ఒక 18 years గా ఉన్న వ్యక్తిగా నేను మీ దానికి నమ్మడానికి సిద్ధంగా లేను. ఇక్కడ జరుగుతున్న అంశం ఏమిటంటే ఎస్ ఇది ఒక లెగసీగా వస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎక్కడో ఒక చోటు నుంచి కరెంటు కొనుక్కోవాలి. మన దగ్గర సర్ప్లస్ లేదు. సర్ప్లస్ లేనప్పుడు మన ప్రొడక్షన్ యూనిట్స్ పెట్టుకోలేకపోయాం. అది ఎక్కడో జరుగుతుంది, అది ఒక లోపం. ఈ దేశం కూడా ఇంకో చోట నుంచి కొనుక్కునే దరిద్రంలోకి వెళ్ళిపోయాం. ఎట్లా డెవలప్డ్ కంట్రీ అవుతామో నాకైతే తెలియదు. ఇన్ని లాగింగ్స్ ఉన్న తర్వాత ఇది ఒక లెగసీగా వస్తున్న తర్వాత ఎలక్షన్ లో 2024లో ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది నేను అడుగుతా ఉన్నా. మేము తప్పు చేసాము చేయలేదు అని చెప్పట్లా. ఒకవేళ మీరు మాదే తప్పై మీరు అన్నట్లయితే మాకు పనిష్మెంట్ వచ్చిందని కూడా మీరే చెప్తా ఉన్నారు. ఒకవేళ మేము పనిష్మెంట్ గురై ఉన్నట్లయితే మీరేం కావాలి? మీరు పనిష్మెంట్ లేకుండా ఉండాలి కదా, మీరు ఎందుకు పెంచారు? మీకు ప్రజలు వాళ్ళకి ఇచ్చిందాక మీరు ఓపిక పడితే అయిపోయేదేమో. ఉన్నారు కదా, ప్రజలు వాళ్ళకి ఇచ్చిందాక మీరు కూడా ఓపిక పడితే అయిపోయేదేమో. రేపు ఎన్నికలు వస్తాయన్నట్టుగా